సిపిఎస్ ఉద్యోగస్తులు వాళ్ళ ప్రాణి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులో నుంచి కొంత డబ్బులు పార్షియల్ విత్డ్రాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి సిఆర్ఏ ఎన్ఎస్డిఎల్ అని టైప్ చేయండి. సిఆర్ఏ ఎన్ఎస్డిఎల్ సైట్ మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి ఉంటుంది. ఆ యూజర్ ఐడి దగ్గర మీ యొక్క ప్రాణి అకౌంట్ నెంబర్ టైప్ చేయండి. ఆ తర్వాత ఆ పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ దగ్గర మీ యొక్క పాస్వర్డ్ను టైప్ చేయండి. పాస్వర్డ్ను టైప్ చేసిన తర్వాత ఎంటర్ క్యాప్చర్ ఉంటుంది. ఆ ఎంటర్ క్యాప్చర్ చూడండి, ఇక్కడ 57 + 1 57 ప్లస్ 1 కూడితే 58 58ని ఎంట్రీ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినాక నెక్స్ట్ వెంటనే మీ యొక్క సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో ఒకసారి చూడండి, ట్రాన్సాక్ట్ ఆన్లైన్ మనకు ఇక్కడ కనపడుతుంది. ఈ ట్రాన్సాక్ట్ ఆన్లైన్లో విత్డ్రాల్ అని మనకు ఇక్కడ చూపిస్తుంది. ఈ విత్డ్రాల్లో ఒకసారి చూడండి, ఆ విత్డ్రాల్లో పార్షియల్ విత్డ్రాల్ ఫ్రమ్ టైర్ 1, ఈ టైర్ 1 అకౌంట్లో నుంచి మనం పార్షియల్ విత్డ్రాల్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ ప్రాణి అకౌంట్ నెంబరు కనపడుతుంది. దాన్ని కరెక్ట్ అయితే సబ్మిట్ కొట్టేసేయండి, ఓకే కొట్టండి. ఓకే కొట్టినాక మనకు మన వివరాలన్నీ కూడా ఓపెన్ కావడం మనం చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ మన ప్రాణి అకౌంట్ నెంబరు, మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, జాయినింగ్ డేటు, ఇక్కడ అదేవిధంగా సెల్ఫ్ కాంట్రిబ్యూషన్, మన కాంట్రిబ్యూషన్ ఎంత, మన అకౌంట్లో నుంచి 10% పడుతుంది, గవర్నమెంట్ 10% ఇస్తుంది. నా కాంట్రిబ్యూషన్ ఇప్పటి వరకు 2,90,000. ఈ 2,90,000లో నుంచి నేను ఎంత పర్సెంటేజ్ టు బి విత్డ్రాల్, ఎంత పర్సెంటేజ్ విత్డ్రాల్ చేసుకోవాలో నేను ఇక్కడ ఎంట్రీ చేయాలి. మ్యాక్సిమం 25% విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. పర్పస్ ఆఫ్ విత్డ్రాల్, ఏ రీజన్ వల్ల నేను విత్డ్రా చేసుకుంటున్నాను, ఏ రీజన్ వల్ల హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్, మ్యారేజ్, పర్చేజ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌసు, ఇట్లా కొన్ని రీజన్స్ ఇచ్చారు. ఆ రీజన్స్లో మనం సెలెక్ట్ చేసుకోండి. నేను హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఎంట్రీ చేస్తున్నాను. ఈ నా యొక్క ప్రాణి అకౌంట్లో 2,90,577లో ఈ 25% ఎంత చూపిస్తుందంటే 72,000. ఈ 72,644 రూపీస్ నేను విత్డ్రా చేసుకోవాలి. సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టినాక ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ చూపిస్తున్నాయి, అదేవిధంగా మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా చూపిస్తున్నాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ అప్లోడ్ చేయమంటుంది. ఏ రీజన్ అయితే మనం పెట్టామో ఆ రీజన్కి సంబంధించినటువంటి ఫైలు మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ కొట్టాలి. కన్ఫర్మ్ కొట్టిన వెంటనే మనది అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అవుతుంది కానీ ఇక్కడ మనకు ప్రింట్ ఏమి రాదు. దానికోసం మనం ఏం చేయాలి అంటే తర్వాత నెక్స్ట్ మనము పార్షియల్ విత్డ్రాకి సంబంధించినటువంటి ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ను మనము నింపాలి. పార్షియల్ విత్డ్రాకి సంబంధించి ఫాము 601 PW పార్షియల్ విత్డ్రాల్స్ అని ఈ ఫామ్ను మనము నింపి, ఈ ఫామ్ మొత్తం నింపి 3 ఫామ్స్ మనం నింపి DDO సిగ్నేచర్, ఇక్కడ DDO నెంబరు, DDO యొక్క సిగ్నేచర్ ఇక్కడ మనం పెట్టి DDO సిగ్నేచర్ పెట్టేసి, దీంతో పాటు మనం ఏం చేయాలంటే ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మేట్ కూడా ఉంటుంది అన్నమాట. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఫర్ పార్షియల్ విత్డ్రాల్, ఈ ఫామ్ కూడా మనము నింపి 3 సెట్లు మనము STOకు మనం ఇచ్చినట్లయితే మన STOలు మన అప్లికేషన్ మనం పరిశీలించి ఆ తర్వాత ఆ అమౌంట్ అనేటువంటిది డైరెక్ట్గా మన అకౌంట్లోకి పడటం జరుగుతుంది. ఈ విధంగా పార్షియల్ విత్డ్రాలు మన సిపిఎస్ ఎంప్లాయీస్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇట్లు రాజశేఖర్ సలికినేని.